పదవుల కోసం ముఖ్యంగా పాస్టర్లకి నేను చెప్పేది ఒక విజ్ఞప్తి ఏంటంటే, దైవ సేవ చేయబడి మీరు అభిషేకించబడి దేవుని సేవ చేయమని అంటే వాళ్ళు కొంతమంది అంటే అందరూ కాదండి, వాళ్ళు కొంతమంది అసోసియేషన్ ప్రెసిడెంట్స్ కావండి లేదా ఎమ్మెల్యేలు దగ్గర నాకు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ టీఆర్ఎస్ చాలా దగ్గర ఉంటారు, నాకు ఫోన్లోనే మాట్లాడుతుంది మ్యాక్సిమం. వాళ్ళ దగ్గర చూస్తే మనలో ఉంటుంది ఫస్ట్ అడ. ఎందుకు మరి దేవుని సేవ నశించిపోయే ఆత్మలు ఎన్నో ఉన్నాయి, కానీ ఆత్మలు రక్షించమంటే పాస్టర్లు రక్షించరు. ఇప్పుడు నేను చెప్పాను కదా, దుప్పదనం కావాలి, స్టేజ్ మీద రావాలి, శాలువాలు కప్పుకోవాలి. ఎందుకు? ఇది ఎవరి కోసం అండి? మీరు ఎందుకు అభిషేకించబడ్డారు? మీ సంఘంలో ఎంతో మంది ఉంటారు లీడర్స్, కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ, ఎనీ పార్టీ, ఎనీ పొలిటికల్ లీడర్స్. వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయండి. ఇది చేయమంటే చేయరు, లేదు నేనే పోవాలా. మరి దేవుని సేవ ఎవరు చేయాలా? ఈ ఆత్మలు ఎవరు రక్షించాలి? అది మిమ్మల్ని మీద ప్రశ్నించుకోండి. ఇప్పుడు మనం ఎవరైనా ఒక నలుగురికి కొడుకులు ఉన్నారంటే ఒక తండ్రికి, వాళ్ళు ఇంట్లో ఉన్నంతసేపు ఉంటారు, బయట పోయిన తర్వాత మా తండ్రి ఎవరంటే పెళ్ళైన తర్వాత విడిపోతారు. వాళ్ళు నలుగురు కూడా సపరేట్ కుటుంబాలు అయిపోతాయి. వాళ్ళ తండ్రి ఏమని చెప్తారు? మా నాన్న సోడు పేరు చెప్తారు, కానీ మా తండ్రి ఈయన పక్క పోయి మా తండ్రి ఈయన అని చెప్పాడు కదా. అట్లనే మీరు కూడా ఎన్ని సంఘాలు పక్కకు ప్రత్యేకించబడినా కూడా మన తండ్రి ఎవరు? యేసుక్రీస్తు. ఆయన నామంలో మనమంతా ఒకటే చేరుతున్నాం. ఇక్కడ ఆయన నామంలో మనమందరూ ఒకటై ఉన్నప్పుడు మీరు ఎందుకు ఒకటిగా యూనిట్ కాదు? ఈ అసోసియేషన్ 10 అసోసియేషన్లు ఎందుకు పెట్టుకుంటారు? ఒకదానికి ఎందుకు రాదు? ఓకే పెట్టుకోండి, మీరు వద్దనట్లేదు. ఒకదానికి ఎందుకు రాదు? ఒక యూనిటీ ఎందుకు రాదు? ముందు మాత్రం అన్న ప్రజలు అన్నా అన్న గ్రేట్ అన్నారు, అందరూ చెప్తారు ఎందుకు అన్నా నీకు తెలియదు అన్నా, వీడు నిచ్చాను లఫంగా అన్న సర్టిఫికేట్లు అనుకుంటాడు అన్న. ఇవ్వండి, నేను ఇంతమందిని చూస్తా దొంగ సర్టిఫికేట్లు అనుకుంటున్నారు. నాకు కూడా తెలుస్తుంది, అదే ఎన్నో కంప్లైంట్ కూడా ఉన్నాయి. కేవలం పాస్టర్లు, బిషప్లు ఏంటంటే ఎందుకు దొంగ సర్టిఫికేట్లు? అసలు నేను చిన్నప్పుడు చూస్తే ఒక రెవరెండ్ రావాలంటే ఎగ్జామ్ 5-6 సార్లు ఫెయిల్ అయిపోవాలండి వాళ్ళు. ఇప్పుడు 3,000 ఇస్తే రెవరెండ్ సర్టిఫికేట్, 5,000 ఇస్తే డాక్టరేట్ సర్టిఫికేట్, ఇంకొక 5,000 ఇస్తే బిషప్. ఎందుకంటే అవి దొంగ సర్టిఫికేట్లు. మీరు మనుషులకు భయపడుతుంది, దేవునికి భయపడండి. ఇదంటే ఆయనకు మనగైనది ఏది లేదు, అవునా? మీరు దేవునికి భయపడండి. మనుషులండి అప్పుడే పుట్టి అప్పుడే ఆవిరైపోయిన నీటి మీద బుద్ధ లాంటి మనుషులు మనం. ఎప్పుడు ఎవరేమంటారో తెలియదు, అవునా? ఆయనకు మనగైనది ఏదైనా ఉందా? ఏమీ లేదు. మనకు విధేత అంటే మనోడి మీద లోటు కాదు, బయటోడు కాదు. ఎందుకు? మన యూనిటీ లేదా మెయిన్. వాడు అది క్యాచ్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఎన్నో యూట్యూబ్లో చూస్తున్నారు, ఇక్కడ ట్రోల్స్ వస్తుంటాయి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కానీ ఎందుకు అని మీరు ప్రశ్నించుకోండి. ఫస్ట్ ఇక్కడ వచ్చే ముందు మనం ఏమైనాము, ఎందుకు ఇలా జరుగుతుంది మన మీద? ఎన్నో లా పాయింట్స్ ఉన్నాయండి. నేను క్లాసెస్ కూడా చెప్తాను. దాదాపు ఇప్పుడు ఇవన్నీ చూసి విరక్తి చెంది ఒక 2 years క్లాసెస్ కూడా చెప్పట్లేదు మన వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ నేషనల్ ఫౌండర్ శ్యాంపాల్ అన్న గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర నూతన కమిటీ ఏర్పాటు సమావేశం ఉందని నన్ను ఆహ్వానించిన నా ఆత్మీయ సహోదరులు పక్క ఏరియా గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. ఇందాక సబ్జెక్టుని బట్టి మాట్లాడదాం అనుకున్నాను, కానీ అన్న ఫైర్ బ్రాండ్ మొత్తం లెఫ్ట్ అండ్ రైట్ పాస్టర్లకు, నాయకులకు, ముఖ్యంగా మా పిల్లిపన్న నవ్వుతున్నాడు పాస్టర్ ఫెలోషిప్ చైర్మన్గా ఉండి కమిటీలు నిర్వహిస్తున్న వారందరికీ ఈరోజు మంచి క్లాసు డోస్ అయింది. మరి తర్వాత శాంపల్ అనేది ఎంతమంది కంప్లైంట్ చేస్తారో ఆయన్ని భరించుకోవాలి, కవర్ చేయండి. ఎందుకంటే పాస్టర్లకు, క్రైస్తవులకు, సంఘంలో విశ్వాసులను గద్దించాల్సిన అవసరము సంఘ కాపరిగా పాస్టర్కు ఉంటే, ఈ పాస్టర్ ఫెలోషిప్లకు లేదా పాస్టర్లకు క్రమశిక్షణ, రాజ్యాంగపరమైన క్రమశిక్షణ, ఆధ్యాత్మికపరమైన క్రమశిక్షణ, ముఖ్యంగా మతోన్మాదులు మనపై పెడుతున్న అక్రమ కేసుల నుంచి తప్పించుకోవడానికి, మతోన్మాదులకు పరోక్షంగా ఉంటున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుబంధం ఉన్న పోలీస్ అధికారులు తప్పించుకోకుండా, అంటే మన ఫిర్యాదుకు తప్పించుకునే విధంగా వాళ్ళు లూప్ హోల్స్ ఆలోచిస్తారు. ఇప్పుడు మనకెట్లా బాబురావు గారు ఐపీఎస్ గారు ఉన్నారో, అరవింద్ రావు అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ కు ప్రతి కంప్లైంట్ 2 తెలుగు రాష్ట్రాల్లో మనం ఇచ్చే కంప్లైంట్ వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళు ఆఫీసర్స్, మన క్రిస్టియన్ ఐపీఎస్ ఆఫీసర్ అయితే ముందుకు రావట్లేదు. నిజంగా దేవుడు మనకి ఇచ్చిన వరం. మరి బాబురావు గారు నేరుగా పబ్లిక్ వచ్చినారు. మన క్రిస్మస్ చేయడానికి అనేక మంది ఐపీఎస్ ఐఏఎస్ ముందుకు వచ్చారు. యూసీసీ పేరుతో 42, పక్క సేనో, ఆల్ఫ్రెడ్ ఐపీఎస్ వీళ్ళందరూ ముందుకు వచ్చారు. కానీ పర్సిక్యూషన్ అయినప్పుడు కానీ, దాడులు జరిగినప్పుడు కానీ, ఇటువంటి నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ లాంటి సమావేశంలో
మనకు ఇటువంటి హెచ్చరికలు చురకలు వేయడానికి ఏ పోలీస్ అధికారి కూడా ముందుకు రారు. కానీ నిజంగా దేవుడిచ్చిన ధన్యత శ్యాంపాల్ గారికి. మరి వారి గురించి చెప్పాలంటే సమయము సరిపోదు. ఎందుకంటే వారు ప్రొటెస్టెంట్ అంటారు. మనకు తెలుసా ప్రొటెస్టెంట్? మనందరం ఎవరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం ప్రొటెస్టెంట్. ఈ ప్రొటెస్టెంట్ లైఫ్ నిజంగా ఎంజాయ్ చేసి ఆ ప్రొటెస్టెంట్ లైఫ్ లో ప్రాస్పారిటీ నేషనల్ లెవెల్లో ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు శ్యాంపాల్ గారు డైరెక్ట్ పార్లమెంట్కి వెళ్ళి వచ్చేవారు. ప్రైమ్ మినిస్టర్ 15 పాయింట్ ప్రోగ్రామ్ మెంబర్ కి స్టేట్ లెవెల్ మెంబర్ గా ఉన్న గొప్ప వ్యక్తి ఈ రోజు మరి ఆయన ఇంత బాధ్యత తీసుకొని భారం తీసుకొని మన గురించి మన పాస్టర్ల గురించి మీటింగ్ ఏర్పాటు చేయడము వారికి నిజంగా మనందరం అభినందిద్దాం. ఇటువంటి ఈ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ క్రిస్టియన్ మీటింగ్ లో మరి మా అన్న ఆయన విప్లవకారుడు, ఉద్యమకారుడు, నక్సలైట్ భావజాలం ఉన్న పక్క ఏలియా గారు ఈరోజు తెలంగాణ స్టేట్ సెక్రటరీగా ఉండడం, అదే ప్రెసిడెంట్ గా కూడా ఒక బాధ్యత గల వ్యక్తులు. అంటే ఇంతమందికి ఉన్న బాధ్యతలు కారా, ఇంతమంది సంస్థలు కావని మీరు అనొచ్చు. నిజంగా చెప్తున్నాను, మీ సంస్థలు కానే కావు. నిజంగా ఒకప్పుడు ఏఐసిసి ఏ విధంగా ఉన్నదో ఆ ఏఐసిసికి ప్యారలల్ గా అందులో నుంచి వెళ్ళొచ్చి అందులో ఉన్న అవినీతి అక్రమాలను కూడా బయట పెట్టి సొంత సంస్థ అయినప్పుడు కూడా తప్పును సహించని చెప్పి ఒక పోరాట యోధుడిగా ప్రెసిడెంట్ గా వచ్చిన శ్యాంపాల్ గారి నాయకత్వంలో ఎన్సిసి నిర్వహించబడడం, ఆ ఎన్సిసిలో ఇక్కడ ఉన్న పాస్టర్లందరము మనందరం కూడా వారిలో భాగస్వాములు అవ్వడము నిజంగా ఇది దేవుడు మనకి ఇచ్చిన అవకాశం. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు ఎన్సిసితో పని లేదుకుంటుండే, కానీ ఇప్పుడు ఇక ముందు భవిష్యత్తులో ఈ భారతదేశంలో మత నిరోధక, మత మార్పిడి నిరోధక, మత ప్రచార నిరోధక చట్టాలు వస్తున్న సమయంలో మనకు జాతీయ స్థాయిలో ఒక కౌన్సిల్ ఉండి మన తరఫున పోరాడడానికి, దానికి అనుభవజ్ఞులు ఐఏఎస్ ఐపీఎస్ తర్వాత హైకోర్టు న్యాయవాది మన సుధీర్ గారు ఇక్కడ మన మధ్యలో ఉన్నారు. నిజంగా పిటిషన్ రాసే విషయంలో చాలా మంది సుధీర్ గారు నెంబర్ కానీ అన్న సల్మాన్ రాజా అన్న నెంబర్ కానీ తీసుకొని మొదట వాళ్ళు చెప్పినట్టు మనం పాటించాలి. అంతేగాని లోకంకి ఎవరికారికి ఉత్సాహంగా వెళ్ళిపోయి సెల్ఫీలు ఫోటోలు పెట్టుకొని వాడిని తిట్టి వీడిని తిట్టి లైవ్ పెట్టుకొని వాడు డౌన్లోడ్ వీడు డౌన్లోడ్ సంబంధం లేని వ్యక్తుల పేర్లు చెప్పి విషయాన్ని కాంప్లికేషన్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనకు అనుకూలంగా ఉండాల్సిన ఆఫీసర్లు కూడా సార్ వీడు సీఎం డౌన్లోడ్ అన్నారు సార్ అనుకో అయితే కేసే తీసుకోకండి. అట్లా రావాల్సిన రాజ్యాంగపరమైన న్యాయము, రాజ్యాంగపరమైన హక్కులను మన నోటితో మనమే పోగొట్టుకునే ఈ మధ్య యూట్యూబర్స్ ఎక్కువైపోయారు. మరి ఆ యూట్యూబర్స్ కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎన్సీసీ తీసుకోవాలి. తర్వాత ప్రత్యక్ష దాడులతో పాటు ఆన్లైన్ దాడులు కూడా పెరిగిపోయినాయి మన మతం పైన. అది సిగ్నేచర్ స్టూడియో, ఇంకా కొన్ని స్టూడియోస్ కూడా వస్తున్నాయి, వాటిపైన కూడా ఎన్సీసీ దృష్టి పెట్టాలని చెప్పి మరి ఏరియా గారికి మరియు శ్యాంపాల్ గారికి సందర్భంగా తెలియజేస్తూ, నా వంతుగా నేను ఒకప్పుడు ఎన్సీసీ బిడ్డనే, అంటే ఎన్సీసీ కన్నా ముందు ఏఐసీసీ ఉన్నప్పుడు దాంట్లో వచ్చే మీడియా సెల్ గారు చెప్పి నాకు పదవి ఇచ్చారు. తర్వాత మా సురేశ్యామన్న నాకు మార్గదర్శనం బిషపమ్మ గారు వచ్చారు. వీరందరికీ మీరు ప్రోత్సాహం ఇవ్వండి చాలు. ఏలియన్న గతంలో పనిచేసిన టీంలో మా పిలిపన్న కానీ ఇంకా అందరి పేర్లు చెప్పలేదు అనుకుంటే ప్రతి ఒక్క నాయకుడిని మనం గుర్తించుకొని ఈ విధంగా ఆర్గనైజ్ చేస్తే బాగుంటుంది. నా వంతుగా సహకరించడం తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మరి ఎన్సీసీ వారికి నేను పరోక్షంగా ఎంతో అనుకున్నా కానీ బ్యాన్ బజరంగ్ దళ్ అని చెప్పి మనం ఒక నినాదం తీసుకొని వచ్చి గ్రామ్ స్టేట్స్ ఆధ్వర్యంలో జరిగిన పోరాటాన్ని ఒక పోరాటంగా ఎన్సీసీ కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి పెద్దలకు తెలియజేస్తున్నాం. బ్యాన్ బజరంగ్ దళ్ అనే నినాదం పైన మన ఇంద్రాబాద్ లో మీటింగ్ పెట్టాం. మరి అక్కడ మీ ఎన్సీసీ వాళ్ళు రాలేదు. ఈ రోజు అంటే మనల్ని కాపాడుకోవడంతో పాటు ఇప్పటివరకు శత్రు పైన మనం దాడి చేయలేదు. కాబట్టి వాటి మనం ప్రతి దాడి చేస్తున్నాడు. బ్యాన్ బజరంగ్ దళ్ అని చెప్పి అక్కడ జరిగిన సంఘటనలన్నీ ఎన్సీసీ దృష్టికి వచ్చినాయి, పర్సిక్యూషన్ రిలీజ్ దృష్టికి వచ్చినాయి, సుధీర్ గారి దృష్టికి వచ్చినాయి, మైనారిటీ కమిటీ దృష్టికి వచ్చి అన్ని దాడుల వివరాలు సేకరించి మనము ప్రభుత్వానికి, హైకోర్టులో చీఫ్ సెక్రటరీ వారికి, మరి ముఖ్యంగా మరి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటున్న శ్యాంపాల్ గారికి ఈ వేదిక మీద చెప్తున్నా, మా ముఖ్యమంత్రి నువ్వే. రేవంత్ రెడ్డి ఫస్ట్ సెక్రటరియట్ లో మీటింగ్ లో క్యాలెండర్ ఓపెన్ చేసిన ఒక ధన్యత కేవలం శ్యాంపాల్ అనేది దక్కింది. అనేక మంది మేము కాంగ్రెస్ అన్నారు కానీ ఎవరికి ఎంట్రీ కూడా దొరకలేదు. కాబట్టి మీ ఆధ్వర్యంలో ఈ మత సంస్థలను నిషేధించడానికి కూడా మీ తరఫున రెప్యుటేషన్ పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. దీనికి నేను నా బాధ్యతగా ఇచ్చిన ఏదైనా బాధ్యత నెరవేర్చడం సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. మరి ముఖ్యంగా మరొకసారి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క నాయకులకు, సేవకులకు, అడ్వకేట్స్ కి, మరి ఆయా రంగాలలో రాణిస్తున్న వారందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు మరొకసారి తెలియజేస్తున్నాను. బాబు మీరు విజయ్ భాస్కర్ రెడ్డి విజయ్ సమయంలో మరి బయట తీసుకొని స్టార్ట్ చేయండి. మొట్టమొదటిగా మరి హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు
సీనియర్ మోస్ట్ లాయర్ గారు, క్రైస్తవ ప్రపంచానికి ఇంకా పరిచయం లేని మరి ఒక అడ్వకేట్ గారు, సీనియర్ అడ్వకేట్ గారు అంటే మా సుధీర్ గారు. అన్నకు కూడా 2-3 కేసెస్లోనే కలవడం జరిగింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. తన కొంతమంది ఉసూరుమని ఉన్నారు. ఉజ్జీవంగా సంతోషంగా మనందరము సంతోషంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలి. ఎందుకంటే అన్నగారిని నేను వ్యక్తిగతంగా కలవడము, ఒక పనిచ్చి చూసిన, అసలు అబ్జర్వ్ చేసిన ఈ అడ్వకేట్లు ఒకసారి కేసు తీసుకున్న వరకు బాగుంటారు, కేసు తీసుకున్న తర్వాత వాళ్ళు మనకు దొరకరు, చాలా బిజీగా ఉంటారు. కానీ మా అన్న అట్లా కాదు, అడ్వకేట్ గారు అట్లా కాదు. ఎందుకంటే వారికి నేను ప్రతిసారి ఫోన్ చేసినప్పుడల్లా ప్రాపర్ రెస్పాన్స్, బిజీగా ఉంటే మళ్ళీ నాకు తిరిగి కాల్ చేయడం. నిజంగా అడ్వకేట్ గారి ఒక లాయర్ గారి వారి యొక్క లక్షణం అది. మరి నిజంగా వారిని బట్టి నేను ప్రభునందు స్తుతిస్తున్నాను. ఎక్కడ ఇష్యూ అయినా, చాలా మందికి తెలియదేమో, హనీ జాన్సన్ ని జైల్లో పెట్టినప్పుడు వైజాగ్ లో, నాకు తెలుసు అన్న మీరే బెయిల్ ఇప్పించారు. బెయిల్ రావద్దని ఆల్మోస్ట్ కొన్ని నెలలు హనీ జాన్సన్ ని జైల్లో పెడితే అన్న వన్ మ్యాన్ ఆర్మీగా సింగిల్ గా నిలబడి ఆ హనీ జాన్సన్ కి, వైజాగ్ హనీ జాన్సన్ కి బెయిల్ ఇప్పించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించాలి. మన లాయర్స్ ని, మన అడ్వకేట్స్ ని మనం కనపరచాలి ఎప్పుడు కూడా. వారికి ఉన్నతమైన మరి అంశాలు అనేకం ఉన్నప్పుడు కూడా ఈ రోజు మరి ఎంతో బిజీ షెడ్యూల్. అన్నగారు నేను ఇన్వైట్ చేసినప్పుడు వచ్చారు. ఈ సమయంలో మొదటిగా వారు ప్రెస్ లో వారు మొదటిగా మాట్లాడతారు. ఆ తర్వాత మరి ఇంతకుముందు మత్తయ్య గారు చక్కని విషయాలు మాట్లాడారు. అన్న నువ్వు స్టేట్ టీమ్ లో, ఫ్యాక్స్ ఫండింగ్ టీమ్ లో ఉండాలి, మీడియా కూడా నీకు చెప్తాం, ఎందుకంటే దుమ్మెక్కువ నువ్వే లేపుతావు కాబట్టి నువ్వే ఉండాలి. ఆ దుమ్ము సల్లగా కావాలంటే నువ్వే ఉండాలి, లేదు ఉండాలి, నీలాంటి వాళ్ళు ఉండాలి. తర్వాత మొట్టమొదటిగా మన న్యాయ వ్యవస్థను విషయంలో అవగాహన లేకుండా ఉండడం ఎవరంటే ముఖ్యంగా పాస్టర్లు మనమే. ఏ విషయమైనా సరే లీగల్ గా ఎట్లా అప్రోచ్ కావాలి, లీగల్ అప్రోచ్ ఎలా ఉండాలనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. నేను అన్నగారితో ఇప్పుడు డిస్కస్ చేస్తా ఉన్నాను, సుధీర్ అన్నతో కూడా. మన స్టేట్ లో వారు చీఫ్ అడ్వైజర్ గా, లీగల్ టీమ్ కి చీఫ్ అడ్వైజర్ గా ఉంటారు. గట్టిగా చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. ఈ సమయం అన్నగారికి తప్పు చెప్తాను, బయట తీసుకోండి అన్నది కూడా. మనం ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మనము ఇక్కడ ఎన్సీసీ ఎప్పటి నుంచో, నేను ఆల్మోస్ట్ 20-25 ఇయర్స్ నుంచి నేను స్టూడెంట్ ఉన్నప్పటి నుంచి ఎన్సీసీని ఫాలో అవుతున్నా. అంటే వాళ్ళు చేసే కార్యక్రమాలు వాళ్ళని ఒక విధంగా వాళ్ళు బట్టి నాకు ఒక మోటివేషన్ అనేది చెప్పారు. శాంపల్ అంటే అప్పుడు పరిచయం అన్న గురించి తెలిసిన నేను అన్నకి తెలియదు. నేను ప్రొఫెషన్ వచ్చినప్పటి నుంచి కూడా అన్న స్ఫూర్తితో, అదేవిధంగా సంజయ్ గారి స్ఫూర్తితో ముందుకెళ్తున్నాము. మనం ముఖ్యంగా ఆవేశం పడదు. మన పైన ఎవ్వరు ఏది దాడి చేసినా మనం ఒక లీగల్ ఎక్స్పర్ట్స్ ఉండాలి మనకు. అంటే డ్రాఫ్ట్ కంప్లైంట్ లో మనము ఇంగ్రీడియంట్స్ ఎక్కడ కూడా మిస్ కావద్దు. మన పైన మనకు జరిగింది ఏదో అది దాని గురించే చెప్పాల్సి ఉంటుంది. అఫెన్స్ ని మనం ఎక్కువ మనము దాన్ని హైలైట్ చేయాలి. అంతే తప్ప వేరే కాకమ్మ కథలు చెబితే దాంట్లో వాళ్ళు ఎక్కడ కూడా అది చూడరు. అదేవిధంగా నెక్స్ట్ వందించి మనతో పాటు కొంతమంది విట్నెస్ మనం గ్యాదర్ చేసుకోవాలి. మనతో పాటు ఐ విట్నెస్ ఎవరు ఉన్నారా వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసుకోవాలి. అప్పుడు కేసులో మనకు ఇది అదే పార్టీకి ఖచ్చితంగా వాళ్ళకి కన్ఫ్యూజన్ అవుతుంది. మన పైన దాడి చేస్తే పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇస్తే హైయర్ ఆఫీసర్స్ ఉంటారు మన దగ్గర. కన్సర్న్ పోలీస్ ఆఫీసర్ ఎస్హెచ్ఓ ఉంటాడు, అతని దగ్గర లేకపోతే ఏసీపీ గారు ఉంటారు, లేదా డీజీపీ గారు ఉంటారు, లేకపోతే సిటీ కమిషనర్ ఉంటారు, లాస్ట్ మనకి డీజీపీ గారు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనము ఎవిడెన్స్ ని కలెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అన్ని విధమైన ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవాలి. ఇంకా డీజీపీ గారు కూడా అంటే ఏదైనా పొలిటికల్ ప్రెషర్ బట్టి నిరాకరించింది అనుకోండి, అప్పుడు మనం ప్రైవేట్ కంప్లైంట్ కోర్టులో ఫైల్ చేసుకోవచ్చు. మనం అంటే అది కూడా పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉన్న అడ్వకేట్ ని మనం అపాయింట్ చేసుకోవాలి. ఏదో పేరు ఈ మధ్యలో ఫేస్బుక్ లో ఎక్కువ మంది నేను అడ్వకేట్ అని అది చేస్తుంటారు, అది కాదు. ఎవరైతే వాళ్ళది హిస్టరీ చూడాలి, వాళ్ళ సక్సెస్ రేట్ చూడాలి. అంటే ఆ కేసెస్లలో వాళ్ళు క్రిమినల్ అడ్వకేటా, సివిల్ అడ్వకేటా, దాని సక్సెస్ రేట్ ఏందో అవన్నీ చూసి మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఎక్కువ మనకు ఉన్న ఇప్పుడు ముందు మనకు ఐపీసీ ఉండే, మనకు ఐపీసీ సిఆర్పీ ప్రకారం ఫాలో అయ్యాము. ఇప్పుడు మనకు కొత్తలా వచ్చింది బిఎన్ఎస్ కానీ భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ వచ్చింది. అవి కూడా చాలా మార్పులు ఉన్నాయి. కాబట్టి మనము బహు జాగ్రత్తగా ఉండాలి. మనం ఎవిడెన్స్ అన్ని చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. మనం ఒక అంటే పేరున క్రెడిబుల్ ఉన్న ఒక సంస్థ వాళ్ళతో మనము సంప్రదింపులు చేయాలి. ప్రతి
ప్రతిది ఏది తెలిసి తెలియక మన ఫేస్బుక్ లలో వాట్సాప్ లలో ఏది కూడా పోస్ట్ చేయకూడదు. అంటే పోస్ట్ చేయాలి అందరికి మనం చెప్పాల్సిన అవసరం ఉంది, కానీ కరెక్ట్ రిలేటెడ్ మ్యాటరే మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది. దట్ వి హావ్ టు టేక్ ది ఒపీనియన్ ఫ్రమ్ ది సీనియర్. నేను నాకేదన్నా నేను హైకోర్టు సుప్రీంకోర్టు అడ్వకేట్ తో నేను డిస్కషన్ చేస్తుంటాను. అందుకని ఇమ్మీడియట్ గా మనం ఏదో మ్యాటర్ తెలిసింది, కొన్ని మ్యాటర్ తెలుసుంటాయంటే ఏమి జరగకుండా జరిగిపోయిందని వాట్సాప్ లలో ఫ్లో అవుతూనే ఉంటది. మన వాట్సాప్ ఫేస్బుక్ ఫ్రీ ఉందని అన్నెసరిగా మనం పోస్టులు పెట్టకూడదు. ఈనాడు ఎన్సీసీ ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్కి నన్ను ఆహ్వానించినందుకు ఎన్సీసీ పవర్ నా స్టేట్ బాడీ ప్రెసిడెంట్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, వేదిక నుంచి ప్రజలందరూ కూడా బాగున్నారు. భారతదేశం ప్రస్తుతం ఏ స్థితి కూడా అవుతుంది అంటే, ఇందాక ప్రొఫెసర్ వినోద్ కుమార్ గారు చెప్పినటువంటి రాజ్యాంగం ఇంకా తర్వాత కొంతకాలం నడుస్తుందా లేదా అంతకాలం సందేహాలు కూడా రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రేపు ఫిబ్రవరి 3వ తారీఖున హిందూ కాన్స్టిట్యూషన్ లేకపోతే సనాతన కాన్స్టిట్యూషన్ ఫామ్ చేసి దాన్ని నలుగురు శంకరాచార్యులు ఆమోదించిన తర్వాత ప్రభుత్వానికి పంపి 2035 వరకు మనకు ప్రస్తుతం ఉన్నటువంటి రాజ్యాంగాన్ని పూర్తిగా చేసి లౌకిక సంబంధమైన లౌకిక రాజ్యాంగం అయితే అది తీసివేసి హిందూ రాష్ట్రంగా ఈ భారతదేశాన్ని డిక్లేర్ చేయాలని, ఆ తర్వాత ఎవరైతే హిందువులు కాదో ముఖ్యంగా క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ వారిని 2వ తరగతి పౌరులుగా పరిగణిస్తూ ఎవరి హిందువులో వారే ఎలక్షన్లో పోటీ చేసే అధికారాలు ఇస్తూ రాజ్యాంగం వాళ్ళ ప్లాన్ ప్రకారం. ఇదే ఉద్దేశంతో గత సంవత్సరం జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ లో అబ్కి బార్ 400 పార్ అనేటటువంటి నినాదం పెట్టి బీజేపీ ఆర్ఎస్ఎస్ కలిసి ఎన్నికలకు వచ్చారు. అయితే భారతదేశ ప్రజలు భిన్న భిన్న జాతులకి, భిన్న భిన్న మతాలకి, భిన్న భిన్న కులాలకి ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క అభ్యర్థులను తిరస్కరించారు. వాళ్ళు అడిగిన 400 సీట్లు కాదు కదా, 300 సీట్లు కూడా వాళ్ళకి ఇవ్వలేదు. అయితే 2 పార్టీల సపోర్ట్ వాళ్ళకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నడిపిస్తున్నారు. దాని గురించి నేను పాలిటిక్స్ మాట్లాడుతుంటే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే 75 సంవత్సరాల క్రిందట భారతదేశంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ రాజ్యాంగము సెక్యులర్ రాజ్యాంగం. ఈ సెక్యులర్ రాజ్యాంగాన్ని మాకు ఎందుకంటే సెక్యులరిజం అంటే అర్థం ఏంటంటే మనిషి తనకి ఇష్టం వచ్చినటువంటి దేవుడిని తెలుసుకోవచ్చు అంటే ఫ్రీడమ్ ఇవ్వబడింది. స్టేట్కి ఆ విషయంలో ఇంటర్ఫీర్ అయ్యే అవకాశం లేదు, చేయకూడదు. అయితే ఈనాడు 12 రాష్ట్రాల్లో మత స్వేచ్ఛను హరిస్తూ మత మార్పిడి నిరోధక బిల్లులు అమలు ఉన్నాయి. అన్నిటికంటే కూడా చాలా భయంకరమైనటువంటి ఈ బిల్లు యూపీలో నడుస్తూ ఉంది. 2021లో వాళ్ళు ఆ బిల్లు చేసినప్పటికీ మళ్ళా 2024లో వాళ్ళని అమెండ్ చేసి దాని యొక్క షార్ప్నెస్, దాని యొక్క స్ట్రిక్ట్నెస్ పెంచారు. ఒకప్పుడు టాడా లాంటి చట్టాలు ఉండేవి, టెర్రరిస్టులు పట్టుకుంటారు. అంతకంటే కూడా భయంకరమైనటువంటి ఈ మత మార్పిడిలో ఈరోజు ఉత్తరప్రదేశ్లో ఉత్తరప్రదేశ్లో ప్రవేశపెట్టారు. దాంట్లో ప్రవేశపెట్టిన తర్వాత మొట్టమొదటిగా 4 రోజుల కిందట ఒక పాస్టర్ గారిని, ఆయన భార్యని, ఇద్దరిని 5 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధిస్తూ వాళ్ళని జైలుకి పంపడం జరిగింది. ఏంటంటే దాంట్లో ఎక్కడ ఏది ప్రూవ్ కాలేదు. జడ్జి గారు వాళ్ళు మత మార్పిడి చేస్తున్నారు అన్నది ఎక్కడ ప్రూవ్ కాకపోయినా కానీ మత మార్పిడికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి అటెంప్ట్ టు కన్వర్ట్ అని చెప్పి దాన్ని బట్టి వాళ్ళు అక్కడ పంపడం జరిగింది. ఈనాడు దానికి అప్పీల్ చేసి సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్ళడానికి భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాఖ్యలు ఏమేమి ఆర్గనైజేషన్ అవన్నీ కూడా కలిసి ఈనాడు ప్రయత్నం చేస్తున్నాయి. దాదాపుగా 35 నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ప్రెసిడెంట్ కి, ప్రైమ్ మినిస్టర్ కి అప్పీల్ చేయడమే కాకుండా హైకోర్టు, సుప్రీంకోర్టుకి అప్పీల్ చేయడం ఇస్తాము. అదంతా కూడా ఫాలో చేస్తారు. పరిస్థితులు చాలా బాగుంటాయి.
రాబోయే సంవత్సరంలో మనము క్రైస్తవ మతాన్ని ఇప్పుడున్నంత ఫ్రీగా ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటామా లేదా అనేటటువంటి నమ్మకం కూడా లేకుండా పోతుంది. ఎందుకంటే ఒకవైపు ఏమో చట్టాలు తీసుకొస్తా ఉన్నారు, ఇంకోవైపు ఏమో ఈ మతోన్మాదులు రెచ్చగొడతా ఉన్నారు. ఈ రెచ్చగొట్టి ఇళ్లలో ప్రార్థన చేసుకుంటున్నా, ఇళ్లలో వర్షం చేసుకుంటున్నా, గాస్పెల్కి వెళ్ళినా, ట్రాక్స్ పంచినా, బైబిల్ పట్టుకుని తిరిగినా, తిరగడమే కాదు ఇంట్లో బైబిల్ పెట్టుకుని ఉన్నా కానీ దానికి కూడా మత మార్పులు చేస్తున్నారని చెప్పేసి అబద్ధపు కేసులు పెట్టి యూపీలో, ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో, ఒరిస్సాలో, ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఆ విధంగా జరిగింది. మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఇంకా కొంచెం పరిస్థితి ఇంకా అంత దారుణానికి వెళ్ళలేదు. కాబట్టి దాని సీరియస్నెస్ తోటి మనకి అర్థం కావాలి. రాష్ట్రాల్లో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో, ఉత్తర రాష్ట్రాల్లో ఎక్కువగా బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అదే ఇక్కడికి కూడా నిదానంగా రాబోతుంది. కాబట్టి మనం అందరం చేయాల్సిన పని ఏంటంటే, మనం అందరము కేవలం చాలా మంది పాస్టర్లు చూశాను, సాధారణంగా కూడా ఇంతకు ముందు చాలా మంది దైవ సేవకులు ఎలా ఉన్నారంటే వాళ్ళ మీద అటాక్ జరిగినా కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ లాట్ చేయాలంటే వదిలే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఒక విధమైనటువంటి తప్పుడు విధానాన్ని, తప్పుడు యొక్క వాళ్ళ నమ్మకం ఆ రకంగా మొదటి నుంచి కూడా విశ్వాసంలో ఉన్నారు. ఎందుకంటే ఈ చెంప కొడితే ఆ చెంప ఇవ్వాలి అని చెప్పేసి. అయితే యేసు ప్రభు కేవలం చెంప కొట్టి ఈ చెంప ఇవ్వమంటే చెప్పాలి, కానీ ఆయన నీతిని, న్యాయాన్ని నిలబెట్టమని కూడా చెప్పాడు. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అన్యాయాన్ని ఎదిరించమని కూడా చెప్పాడు. మీరు చూసినట్లయితే లూకా సువార్త 11:30-42-43 వచనాన్ని చూసినట్లయితే అపోస్తలుల పరిసయ్యులని వాళ్ళని చూసి యేసు ప్రభు చెప్తున్నాడు, మీరు అన్ని చేస్తారు కానీ రాజ్యమే అంటే ప్రభుత్వమే టెర్రరిజం చేస్తా ఉంటున్నమాట ఈ మైనారిటీ వర్గాలను. కాబట్టి మనం మేలుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మేలుకొని మనం అందరం ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే దేశం మొత్తంలో కూడా 22 రాష్ట్రాల్లో ఈ స్టేట్ కమిటీ ఉన్నాయని చెప్పి చాలా సంతోషకరమైన విషయం. అందరూ కలిసి ఏ స్టేట్ ఆర్గనైజేషన్ మీద రాజా ఇంకొకట్లయితే రాజ్యమే చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ నోట్ ద పాయింట్. యాకోబును చంపుట అది మంచి కార్యమని తలంచి పేదను కూడా పట్టుకున్నాడు. సో ఇక మొత్తానికి రాజ్యమే స్టార్ట్ చేస్తేనే ఇంకా ఏంటి మనకున్నది? ఎస్తేర్ తను మొత్తం మెయిన్ పర్సనే యూదులందరూ నాశనం చేయాలి, వీరిని చంపుట స్వల్ప కార్యం అనుకున్నాడు, చాలా చిటికలు అయ్యే పని అనుకున్నాడు. కానీ ఎస్తేర్ ఆమె లీగల్ గా వెళ్ళింది, హెవెన్లీ లా ప్రకారం కూడా వెళ్ళింది. నేనేమంటున్నా, రాజ్యాంగం ఉంది మనకు, అట్ ద సేమ్ టైం బిలీవర్స్ అథారిటీ ఉంది బైబిల్లో. ఈ రెండు కలిస్తే 100% విజయం వస్తుంది. అందుకే నేను ఒక పాట రాశాను, ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము, పోరాడతాను నిత్యము, విజయమానంది సత్యము. థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ స్టేట్ ఎన్సీసీ జనరల్ సెక్రటరీగా ఒక్క ఏరియా గారిని మేము నియమించడం జరిగింది. యాక్చువల్లీ వారు పొలిటికల్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ గా ఉండాలి. సమయంలో రీజనల్ చైర్మన్ గారు వచ్చారా? సో ఈ సమయంలో మరి జిఎస్ గా జనరల్ సెక్రటరీగా మోస్ట్ యాక్టివ్ అండ్ ఫైర్ బ్రాండ్ ఒక్క ఏరియా గారు మీ అందరికీ పరిచయం లేని నాయకుడు వారు. కాబట్టి అవసరం లేని నాయకుడు. ఈ సమయంలో వారు 2 minutes మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సమయంలో తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి చేసిన పౌడర్ నేషనల్ ప్రెసిడెంట్ సాకారెడ్డి, అలాగే రాష్ట్ర అధ్యక్షులు బిషప్ సంజయ్ ఆనంద్ గారికి, అలాగే ఈ దినము స్పెషల్ ప్రత్యేక ఆహ్వానితులు చేసిన అడిషనల్ డీజీ బాబురావు సార్ గారికి, అలాగే సుప్రీంకోర్టు అడ్వకేట్ సుధీర్ అయ్య గారికి, అలాగే స్టేట్ కోఆర్డినేటర్కు, అలాగే రీజనల్ మిగతా మహిళా విభాగము ఆయా శాఖల ఇచ్చేసిన రాష్ట్ర కార్యవర్గానికి నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర కమిటీ తరఫున శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం.
సో ఈ యొక్క కమిటీ యొక్క ఉద్దేశము లేక నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే అణచివేయబడతా ఉంటారో అనగారిన వర్గాలకు మరి న్యాయం చేకూర్చడానికే ఈ యొక్క ముఖ్య ఉద్దేశము. అందులో క్రైస్తవులు, దళిత క్రైస్తవులు, సేవకులు, సేవకురాలు, విశ్వాసులు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు మత మార్పిడి అనే సాకుతో అనేక రకాలుగా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ ఇంటర్నేషనల్గా ఇంటర్వ్యూలో నా గురించి మ్యాగ్జిన్ వచ్చింది ఆల్రెడీ. ఎందుకు భారతదేశంలో మత మార్పులు జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి న్యూస్ మీడియా అనే ఛానల్ వారు ఇంటర్వ్యూ తీసుకున్నారు. అక్కడ క్లియర్గా చెప్పాను, క్రైస్తవ్యం అనేది మతము కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ రిలీజియన్, ఇట్ ఈస్ ద వే ఆఫ్ లైఫ్. ఇది మతము కాదు, మార్గము. అలాగే చాలా సార్లు ఏమంటారంటే మతం మారిండు అంటారు. కానీ ఎక్కడున్నాళ్ళు అక్కడే ఉంటారు. ఏ కులంలో ఉన్నాడు ఆ కులంలో ఉంటాడు. కానీ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఎవరు ఏ మతాన్నైనా ప్రకటించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. కానీ చాలా మంది ఏమంటే నీకు పర్మిషన్ ఉందా, నేను ఎవడు రమ్మన్నాడు ఇక్కడికి, నీకు మైక్ పర్మిషన్ ఉందా? ప్రశ్నించే తత్వం మనలో ఉంటే ఎదుటి వ్యక్తి పారిపోతూ ఉంటాడు. వాళ్ళు రాగానే మనం భయపడకూడదు. ఎందుకంటే మనం కూడా వీఆర్ ఇండియన్, వీఆర్ భారతీయులము, సర్వ హక్కులు మాకు ఉన్నాయి. కాబట్టి మీ పైన ఎక్కడైనా ఎవరైనా దాడి చేయడానికి లేక సువార్తను ప్రకటించడానికి వ్యతిరేకిస్తే మనం ఆర్టీఏ మీద వాళ్ళకు కేసులు వేయొచ్చు. అలాగే ఆయా ప్రజావాణిలో కూడా ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి, ఎన్ని చర్చిలు ఉన్నాయి, ఎన్ని మసీదులు ఉన్నాయి, ఎన్ని పర్మిషన్ ఉందని మనం కూడా పెట్టవచ్చు. అవన్నీ మనం తెలుసుకొని ముందుకు సాగాలని కోరుకుంటూ వెలువెలులా నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ అండగా ఉంటుంది. మేమందరం కూడా మీతో కూడా ఉంటాం. చెప్పండి కూడా బిగ్గరగా. సమయంలో మరి ఆల్మోస్ట్ 33 జిల్లాల్లో 28 రాష్ట్రాలలో బహుబలముగా ఇంచుమించు అనేక ప్రాంతాల్లో విస్తరించిన ఎన్సిసి అనేక మంది సభ్యులతో, నాయకులతో, లాయర్స్ తో, ప్రొఫెషనల్స్ తో, ఎంప్లాయీస్ తో, స్టూడెంట్స్ తో, యూత్ తో మరి విస్తరించిన ఎన్సిసి మరి ముఖ్యంగా హైదరాబాద్ లో ఒక కొత్త నూతన ఆఫీసు కూడా త్వరలో మేము మొదలు పెట్టాలని ఈ మీడియా సముఖంగా మేము ప్రకటిస్తున్నాం. మరి ఒక ఆఫీస్ అనేది మనకు ఉండాలి. ఎన్సిసి ఆఫీస్ అనేది మీ అందరి కొరకు తలుపులు తెరవబడతాయి. ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఎటువంటి మరి ప్రాబ్లమ్స్ వచ్చినా మరి వారందరికి కూడా మరి మేము నిండు మనసుతో వారికి ఇన్విటేషన్ చేస్తున్నాం. ఎందుకంటే మరి ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఎన్సిసి విల్ ఇనాగ్రేట్ టోల్ ఫ్రీ నంబర్. మరి ఎక్కడ ఎప్పుడు ఏ ప్రాంతంలో ఒక 4 ప్రాంతాల్లో దాడి జరిగినా ఆ టోల్ ఫ్రీ ద్వారా వారికి అసిస్టెన్స్ ఇవ్వబడుతుంది. ఇంతకుముందు చూసిన గొప్ప నాయకులు, లాయర్స్, మేధావులు ఇక్కడ ఉన్నారు. వారందరూ అండదండలతో మరి ఎన్సిసి ముందుకు తీసుకొని పోతుంది. మీ మీద చేయబడితే ఎన్సిసి చేస్తారు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడతాం, దేవునికి స్తోత్రం. మిమ్మల్ని తాకితే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఇంగ్లీష్ లో ఒక సామెత ఉన్నది, అటాక్ ఆన్ ఏ సోల్జర్ ఇస్ అటాక్ ఆన్ ఏ కింగ్. అంటే ఒక గొప్ప సూత్రం ఏంటంటే ఒక సైనికుని మీద చేయబెడితే రాజుగారి మీద సైనికుడు చేయబెట్టినట్టే. అంటే నీ మీద చేయబెడితే మొత్తం క్రైస్తవత్వం మీద చేయబెట్టినట్టు. దాన్ని మేము ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు చట్టపరంగా ప్రార్థన చేస్తాం, వారిని మారాలని ప్రార్థన చేస్తాం. మారకపోతే మూర్ఖంగా ప్రవర్తిస్తే కేసులు వారి మీద బుక్ అవుతుంటాయి. పోలీస్ స్టేషన్ వారిని తప్పగా వారు జైలు అయ్యేట్టుగా వెంకల పెడతాం. ఒక ఫ్యాక్ట్స్ ఫైండింగ్ టీమ్ కూడా త్వరలో మొదలు పెట్టబోతున్నాం. నిజంగా మనవారు తప్పుందా లేదా ఎదుటి వారు తప్పుందా అనేది ఆ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ టీమ్ అనేది పనిచేస్తుంది. ఒక ఆఫీస్ అనేది మనం త్వరలో మొదలు పెట్టబోతున్నాం. టోల్ ఫ్రీ నెంబర్ మొదలు పెట్టబోతున్నాం. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మరి అన్ని జిల్లాలో మరి లీగల్ వింగ్ ఉంటుంది, ఉమెన్స్ వింగ్ ఉంటుంది, యూత్ వింగ్ ఉంటుంది, ప్రొఫెషనల్స్ వింగ్స్ ఉంటున్నాయి. 17 శాఖలు ఉన్నాయి ఎన్సిసికి. 17 శాఖలు కూడా 33 జిల్లాలో 5 జోన్లు. మన మధ్యలో మరి చైర్మన్ గా, రీజనల్ చైర్మన్ గా డానియల్ గారు ఉన్నారు. హైదరాబాద్ లో ఉన్న అన్ని జోన్స్ కి వారు ఇన్ఛార్జ్ ఉన్నారు. ఈ ప్రాంతాలతో సహా ఆల్మోస్ట్ 39 ప్రాంతాలలో విస్తరించబోతుంది. ఇది ఆల్రెడీ విస్తరించింది. ఇంకా మీకు ఒక గొప్ప మరి
ఇన్విటేషన్ ఇస్తున్నాం, దయచేసి మాతో కలిసి పనిచేయండి. ఏదో పేరుకో లేక ఏదో ఘనతల కొరకు కాదు ఇది. మేమందరం ఇంత ఖర్చు పెట్టి ఎందుకు చేస్తున్నామంటే చాలా ఇంతకుముందు సాల్మన్ గారు చక్కగా చెప్పారు, ఏదో ఒక ఊపు కొరకు ఏదో కొంతలు కాదు, కానీ 15 సంవత్సరాల నుంచి ఎన్సీసీ పనిచేస్తాం, ఇంకా బలంగా పనిచేయబోతుంది మీరు మాతో సహకరిస్తే. ఇది ఏ డినామినేషన్ కి, ఏ సంస్థకు, ఏ సంఘానికి, ఏ పరిచయకు అనుసంధానం కాదు. ఇంటర్ డిపెండెంట్, ఇంటర్ రిలేటెడ్, ఎవరితో సంబంధం లేదు, అందరి కలుపుకొని ఇంటర్ డినామినేషన్ మరి ఆర్గనైజేషన్ కాబట్టి ఇంకా ప్రపంచంలో చాలా ఫోన్ కాల్స్, నేను కొంతమంది రావద్దని చెప్తున్నా, అంతమంది సక్సెస్ అయిపోయింది. నేను టార్గెట్ చేసింది 100 పీపుల్, 150 మంది ఇక్కడ ఉన్నారు. ఇంకా ఫోన్స్ వస్తున్నాయి, నేను ఆల్రెడీ అయిపోతుంది త్వరగా మీరు వస్తే, ఎక్కడెక్కడో వాళ్ళు బయలుదేరాలనుకుంటాను. అంత అవేగమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ కార్యక్రమమును మరి విజయం చేసినందుకు మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్న సమయంలో మన నాయకులు, మన కమాండర్, మన జనరల్ శాంపల్ గారు ఉన్నారు, వారికి సమయం చెప్తున్నారు. సమయంలో ఈ తెలంగాణ స్టేట్ ఎన్సీసీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ వచ్చిన మీ అందరికీ స్వాగతం. ప్రత్యేకంగా మీడియా మిత్రులకు ప్రత్యేకమైన స్వాగతం. ఈ దినం మా కార్యక్రమం ఏంటి, మా అజెండా ఏంటి అనేది మీకు క్లుప్తంగా వివరిస్తాను. 1-2 minutes తర్వాత మనం వైండప్ చేస్తాం. సో నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ అనేది ఒక జాతీయ ఉద్యమం. ఇది క్రైస్తవ నాయకులు అంటే తార్నాకలో, హైదరాబాద్ మహానగరంలో ఎన్సీసీ నేషనల్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ జరుగుతుంది ఈ రోజున. ఈ మీటింగ్కి వచ్చిన మీ అందరికీ సుస్వాగతం, పత్రికా మిత్రులందరికీ స్వాగతం. నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ అనేది జాతీయంగా నడుస్తున్న సంస్థ. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశాలు రెండు ఉన్నాయి. ఒకటి, నాయకులను తయారు చేయటం. రెండవది, మరి ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా చూడటం. ఇది కావాలి. ప్రభుత్వ పథకాలు అందరికీ అందేటట్లు చూడటం. ముఖ్యంగా ఈ నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ అనేది ఇప్పటి వరకు చర్చించిన, లేకపోతే వక్తలు మాట్లాడారు, చాలా మంచి మంచి విషయాలు మాట్లాడారు. మొట్టమొదటిగా మన సాల్మన్ బ్రదర్ ఏమన్నారంటే ఐక్యత కావాలన్నారు. మరి ఎన్సీసీ యొక్క లోగో యునైటెడ్ టు సర్వ్, సేవకై ఐక్యత, అది మన యొక్క ముఖ్య ఉద్దేశం. ఐక్యతతో ఉంటే మనం సేవ ఎక్కువగా జరిగించవచ్చు. రెండవది, మరి ఫార్మర్ డీజీపీ బాబురావు గారు అయితే సరే, మన యొక్క దేశంలో జరుగుతున్న విషయాలు స్టేట్ సీమింగ్లీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ నాట్ కంట్రోలింగ్ ది అటాక్స్ ఆన్ ద మైనారిటీస్ అన్నారు. అంటే అట్లా కనబడుతుంది. చాలా చోట్ల ఉత్తరప్రదేశ్లో ఉన్న చట్టం ఎక్కువ బలోపేతం చేశారు. ఈ మధ్యనే కొన్ని వారాల క్రితమే పాపచ్చన్ ఆయన సతీమణికి 5 సంవత్సరాల జైలు శిక్ష వేశారు, సింపుల్ ఇంప్రిజన్మెంట్ అండ్ 25,000 రూపీస్. అంటే మతం మార్పిడి చేస్తున్నారనే వాదం. అది దానికి ముందు మన గాలి వినోద్ కుమార్ గారు మాట్లాడుతూ అంబేద్కర్ గారి గురించి చెప్పారు. మరి బైబిల్ ద్వారా అంబేద్కర్ నేర్చుకున్నారని, మరి అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ బైబిల్, నేను కూడా చాలా విధాలుగా చెప్తుంటాను. క్రైస్తవ పాస్టర్లు బైబిల్ ఒక చేతిలో, భారత రాజ్యాంగం ఇంకో చేతిలో పెట్టుకోవాలి. అంటే మనకి అటాక్ అయినప్పుడు మనం తిరిగి అటాక్ చేయలేం. చేస్తామండి, ప్రభు చెప్పాడు చేయొద్దని. కాబట్టి రాజ్యాంగాన్ని నేర్చుకుందాం. రాజ్యాంగంలో ఉన్న హక్కులు ఏలియా గారు చెప్పారు, మీరు నమ్మవచ్చు, మరి ఆచరించవచ్చు, ప్రకటించుకోవచ్చు, ప్రాపగేట్ చేయొచ్చు. ఈ క్రిస్మస్ రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా క్రైస్తవ మత ప్రచారకులు ఎక్కడైనా వారు ప్రచురించుకోవచ్చు, అది రాజ్యాంగ హక్కు అని చెప్పారు. ఈ రాజ్యాంగం తెలియని నా పేరు బిషప్ మద్దెల సంజయ్ ఆనంద్. మరి ఎన్సీసీ మరి తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ నేను. మరి ఇటీవల కాలంలో ఇంతకుముందు నేను జిహెచ్ఎంసీ రీజనల్ చైర్మన్గా ఉన్నాను. ఇప్పుడు తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా మా నాయకులు, మా అధినేత మరి శాంపాల్ గారు, నేషనల్ ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ గారు నాకు ఇచ్చిన అవకాశం బట్టి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులకు నమస్తే. ఎన్సీసీ నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ మరి 33 జిల్లాలు 28 రాష్ట్రాలలో విస్తరించుంటుండగా, మరి ఈ నేటి దినాల్లో మనం గమనించినట్టుగా క్రైస్తవుల మీద భయంకరమైన దాడులు, క్రైస్తవుల మీద భయంకరమైన వారిపైన అటాక్స్ మనం చూస్తూ ఉన్నాం. ఎన్సీసీ ఇంతవరకు చూసి చూడనట్టుగా ఉన్నది, కానీ ఇక మీదటి నుంచి క్రైస్తవుల పైన, సంఘాల పైన, మిషనరీస్ పైన దాడులు చేస్తే ఎన్సీసీ తప్పక ఎదుర్కొంటుంది. లీగల్ టీమ్స్ మరి ఏర్పాటు చేశాం. అదేవిధంగా పోలీస్ శాఖతో కూడా మరి సమయం జరుగుతుంది. తప్పక మరి ఎన్సీసీ అటువంటి వారి కొరకు సహాయంగా నిలబడుతుంది.
మరి క్రైస్తవుల హక్కుల కొరకు పోరాడడానికి ఎన్సీసీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మరి హైదరాబాద్లో కూడా ఎన్సీసీ ఆఫీస్ అనేది ఒకటి మేము మొదలు పెట్టబోతున్నాం. త్వరలోనే ఒక టోల్ ఫ్రీ మరి క్రైస్తవుల కొరకు, మరి ఇటువంటి ఇబ్బందుల్లో ఉన్న క్రైస్తవుల కొరకు, దాడులు జరుగుతున్న క్రైస్తవుల పైన, సంఘాల పైన టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఒకటి మొదలు పెట్టబోతున్నాం. ఆఫీస్ కూడా త్వరలో మొదలు పెట్టబోతున్నాం.